ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యం ధ్యానించడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. 13వ వచనంలో మనం ఏమి నేర్చుకున్నాము? మన ప్రణాళికలు అహంకారంతో కూడినటువంటివిగా ఉండకూడదు. అహంకారంతో కూడిన ప్రణాళికలు అంటే ఏంటి? దేవునికి స్థానం లేనటువంటి ప్రణాళికలు. కేవలము మన సుఖము, మన లాభము, మనకు పేరు ప్రతిష్ట కలిగించే ప్రణాళికలు అన్నమాట. ఏమాత్రము దేవునికి స్థానం లేనటువంటి ప్రణాళికలు. అటువంటి ప్రణాళికలు కలిగి ఉండకూడదని చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాము. నిన్నటి దినాన బాబేలు గోపురం నిర్మించేటప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారు? మనము పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాము అనుకున్నారు. అదేవిధంగా బబులోను దేశానికి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు మహారాజు ఆయన ఏమనుకున్నాడు? ఈ యొక్క బబులోను, ఈ సామ్రాజ్యము, ఈ పట్టణము ఇదంతా నా యొక్క బలము కదా, నా తెలివి కదా, నేను సాధించినది కదా అనుకున్నాడు. కానీ తర్వాత ఏమైపోయాడు? ఆయన ఒక పశువు వలె గడ్డి మేస్తూ 7 సంవత్సరాలు ఆయన జీవించడం జరిగింది. బాబేలు గోపురంలో కూడా అంతే. వారి యొక్క భాషలు తారుమారు చేయబడ్డాయి మిత్రులారా. అదేవిధంగా ధనవంతుడైనటువంటి అతని గురించి మనం ధ్యానం చేసే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, వెరివాడ ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. కానీ అతడేమో సంవత్సరాల కొలది సుఖాలు అనుభవించాలన్నటువంటి తలంపుతో అతను ఉన్నాడు. ఈ విధంగా మిత్రులారా, మనం బైబిల్ గ్రంథంలో దేవునికి స్థానము లేక వారి సొంత కోరికలను బట్టి ప్రణాళికలు కలిగి ఉన్నటువంటి వారెవ్వరూ కూడా వాళ్ళు దీవించబడినట్టు మనకు కనిపించదు. అదే విషయాన్ని ఇక్కడ యాకోబు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఏదైనా ఒక ప్రణాళికను వేసుకున్నప్పుడు దేవుని చిత్తమైతే ఇలా చేస్తాము, దేవుని చిత్తమైతే అలా చేస్తాము అన్నటువంటి ఆ హంబుల్నెస్ని మనం కలిగి ఉండాలి. మరి ఈరోజు 14వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. చూడండి. రేపేమి సంభవించునో నీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మిత్రులారా, ఈ యొక్క వాక్యాలు మనం చూడొచ్చు. చూడండి. మీరు అంతలో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మనుషులను, వారి జీవితాలను ఆవిరితో పోల్చడం, పొగమంచుతో పోల్చటం, ఇది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ రెగ్యులర్. ఆ దినాలలో ప్రత్యేకంగా ఈ మధ్యధరా సముద్ర ఆ తీరం వెంబడి ఆ ప్రాంత ప్రజలు, అంటే మిడిల్ ఈస్ట్ దేశాలన్నమాట, ఆ ప్రాంత ప్రజలలో ఈ రకమైనటువంటి ఉపమానాలను ఉపయోగించడం అన్నటువంటిది చాలా తరచుగా జరిగేటటువంటి పని. ఏ రకమైన ఉపమానాలు? జీవితాన్ని ఆవిరితో పోల్చడము, జీవితాన్ని పొగమంచుతో పోల్చడం అన్నటువంటిది. ఎందుకు ఇవి చాలా తరచుగా ఉపయోగించే ఉపమానాలంటే, చూడండి, ఈ మిడిల్ ఈస్ట్ అన్నటువంటిది చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలను కలిగినటువంటి ప్రాంతం. ఎండ ఉండేటప్పుడు తీవ్రమైన ఎండ ఉంటుంది. అయితే చలికాలం వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి చలి ఉంటుంది. వర్షపాతం అయితే తక్కువ, కానీ ఎండ ఉండేటప్పుడు మాత్రం విస్తారంగా విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది.
చలి ఉండేటప్పుడైతే విస్తారమైనటువంటి చలి ఉంటుంది. కాబట్టి పొద్దున్నే లేచినప్పుడు పొగమంచు కనిపిస్తుంది. ఉదయాన్నే లేచినప్పుడు పొగమంచు కనిపిస్తుందన్నమాట. అయితే అంతలోనే సూర్యుడు ఉదయించే కొద్దీ, ఆ ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ఆ పొగమంచు అలా ఆవిరైపోతుంది, మాయమైపోతుంది. కాబట్టి ఆ పొగమంచు లాగా మనిషి జీవితాన్ని పోల్చడం అన్నటువంటిది చాలా తరచుగా ఉపయోగించే ఉపమానం అన్నమాట. అదేవిధంగా నీళ్లు ఆవిరవటం కూడా, అక్కడ బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి నీళ్లు ఆవిరైపోవడము, వాళ్ళకు నదులు చాలా తక్కువ వాళ్ళకి, ఆ నదులు ఆవిరైపోవడము, ఆ కాలువలు ఆవిరైపోవడము అన్నటువంటిది తరచుగా జరుగుతుంటుంది. కాబట్టి మానవ జీవితాన్ని ఆవిరితో పోల్చడము అన్నటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చారిత్రక నేపథ్యం అన్నమాట. అంటే ఈ పదాలు ఎందుకు యాకోబు గారు ఉపయోగిస్తున్నారంటే, కోర్స్ ఈ పదాలని ప్రపంచంలో అందరూ ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఇటువంటి పదాలు ఉపయోగిస్తారన్నమాట. ఇది చారిత్రక నేపథ్యం. మరి ఈ వచనానికి చూస్తే యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, మీరు కొంతసేపు కనబడ అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరిని మనం గమనిస్తే నీళ్లు అలా కనిపిస్తూనే ఉంటాయి, అలా కనిపిస్తూనే కనుమరుగైపోతూ ఉంటాయి. చాలా విచిత్రం. నీళ్లు అలా కనిపిస్తూనే ఉంటాయి, కనిపిస్తూనే కనుమరుగైపోతాయి. మానవ జీవితం కూడా అలా కనిపిస్తూనే ఉంటుంది, మనం అలా కనిపిస్తూనే ఉంటాము, అలా మాయమైపోతాం. ఉదాహరణకు మనం ఆలోచించడం, ఎంతోమంది, నేను కర్నూలు ప్రాంతానికి వచ్చి దాదాపు ఇప్పటికి 15 సంవత్సరాలు, నేను వచ్చినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది లేరు. అలా కనిపిస్తూనే ఉన్నారు, కనిపిస్తూనే మాయమైపోయారు, వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. మన దినాలు కూడా అంతే. మనం నిన్న మొన్నటి దాకా చిన్న పిల్లల్లాగా ఉన్నాము, నిన్న మొన్నటి దాకా యవ్వనస్తులుగా ఉన్నాము, మొన్నమనే పెళ్ళైనట్టు ఉంది, కానీ ఇప్పటికి చాలా వయసు అయిపోయింది. ఇక మధ్య వయస్సుకి చేరుకున్నాము, ఇక ముసలితనానికి దగ్గరలో ఉన్నాము. అలా కనిపిస్తూనే ఉంటుంది, మాయమైపోతూ ఉంటుంది, కనుమరుగైపోతుంది జీవితం. అంత విచిత్రమైనది మిత్రులారా. అయితే మనము కొన్ని బైబిల్లో భక్తులు ఇదే విషయాన్ని చాలా విధాలుగా వాళ్ళు చెప్తూ రావడం జరిగింది. మనము కొన్నిటిని పరిశీలన చేద్దాం మిత్రులారా. ఉదాహరణకు యోబు గ్రంథానికి రండి. యోబు గారు ఇటువంటి పదాలను తరచుగా ఉపయోగించడం జరిగింది. యోబు గ్రంథము 7వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథము 7వ అధ్యాయములో 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నది, నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి. యోబు గారు తాను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు పలికాడు కాబట్టే నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి అని చెప్పడం జరిగింది. అయితే దానికంటే ముందు నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి. మరి మీరు ఎప్పుడైనా ఈ నేత నేసేటటువంటి వాళ్ళని చూసారో లేదో నాకు తెలీదు. నేనైతే నా చిన్నతనంలో మా ఇంటికి ఎదురుగానే అది నేను 7వ తరగతి అది చదివేటువంటి ఆ సమయంలో అనమాట. మేము అది 1989 అయి ఉండొచ్చు, 90 అయి ఉండొచ్చు. ఆ మధ్య కాలంలో కందుకూరు ప్రాంతంలో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగానే చీరలు నేసేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఉదయాన్నే లేచి అటు బయటకు వస్తే ఆ వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దారాలు బట్టి ఉండేవాళ్ళు. రంగురంగుల దారాలు, రంగురంగుల దారాలు బట్టి వాళ్ళు నేస్తూ ఉంటారంట. ఎంత వడిగా అంటే ఎంత వేగంగా దాన్ని ఆడిస్తూ ఉండాలో ఆ చీరని నేసేటప్పుడు. కాబట్టి ఇక్కడ యోబు గారు అంటున్నారు, నా దినములు నేతగాని నాడికట్టును వడిగా గతించుచున్నవి, నా దినములలా గతించిపోతున్నాయని చెప్తున్నాడు. అదేవిధంగా యోబు గ్రంథంలోనే 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయములో 25వ వచనం చూద్దాం.
పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. ఇక్కడ కూడా చూడండి, పరుగు మీద పోవాని కంటే, పరుగు మీద పరిగెత్తేటటువంటి వ్యక్తి ఎంత త్వరగా పరిగెత్తుకొని పోతున్నాడో నా దినాలు అంత త్వరగా గతించుచున్నవి. సమయము అన్నటువంటిది అలా అయిపోతుంది. ఉదాహరణకి చూడండి, మనకు 2026 సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడు మనం వచ్చేసప్పుడు 6 నెలలో ఉన్నాం. అసలు ఎప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది అన్నటువంటిది తెలియదు ఒక్కొక్కసారి. అప్పుడు 6 నెలలో ఉన్నాయి, ఇంకా 6 నెలలే ఉన్నాయి మనకి. 2026 మొన్ననే స్టార్ట్ అయినట్టుంది. దినాలు అంత వేగంగా పోతున్నాయి. అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన ఉంటుంది. 90వ కీర్తనకు రండి. 90వ కీర్తన ఇది మోషే చేసినటువంటి ప్రార్థన అని ఉంటుంది. మీరు కానీ ఆ 90వ కీర్తనకు పైన చూస్తే ఇది మోషే చేసినటువంటి ప్రార్థన. ఆయన ఏం చేస్తాడో చూడండి. 90వ కీర్తనలో 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కరుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అది మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మీకు గుర్తుందో లేదో, నేను ఒకసారి దినాన్ని ఒక కాన్ఫరెన్స్లో దినములను లెక్కించుట గురించి చెప్పాను. ఒక్కొక్కరికి ఎన్ని దినాలున్నాయి, సంవత్సరానికి 365 రోజులు అనుకుంటే, ఒక 10 సంవత్సరాలు అనుకుంటే 3600 రోజులు, అంతే కదా. 10 సంవత్సరాలకి 365 రోజులు అనుకుంటూ 365 ఇంటూ 10 సంవత్సరాలు వేయండి, 3650 రోజులు. 3600 అనుకోండి సరిపోతుంది. ఇంకొక 10 సంవత్సరాలంటే అది 20 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 3600 ప్లస్ 3600 వేయండి, ఎంత? 7200 అవుతాయి. అంటే 20 సంవత్సరాలకి మన దగ్గర ఉన్నటువంటి రోజులు 7200 రోజులు. అదే కానీ మనం ఇంకో 40 సంవత్సరాలకి వేసామనుకోండి, 7200 ప్లస్ 7200 14400 రోజులు. అంటే 40 సంవత్సరాలకి 14400 రోజులు. అదే కానీ మీరు 80 సంవత్సరాలు బ్రతికారనుకోండి, ఒక 28,000 రోజులు. అంతేనా? అంటే మానవ జీవితం అంతా ఇంతేనా? అంటే మన జేబులో ఒక 25,000 రూపాయలు ఉన్నట్టు, లేదా ఒక 30,000 రూపాయలు ఉన్నట్టు. ఆ 30,000 రూపాయలు ఖర్చు చేస్తే అయిపోయినట్టే జీవితం. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రోజు అనుకోండి. కాబట్టి ఇప్పుడు మనం ఉదాహరణకి మన వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు అనుకోండి, మనం ఇంకొక 10 సంవత్సరాలే బ్రతుకుతాం అనుకోండి. 10 సంవత్సరాలే మన చేతిలో ఉంటే ఒక 7,000 రోజులు ఉన్నట్టు. కాబట్టి మిత్రుల, జీవితం అన్నటువంటిది అంటే ఇక్కడ కోర్స్ మోషే గారు ఇక్కడ మా దినమును లెక్కించుట మాకు నేర్పమంటే ఆయన అర్థం అది కాదు. కానీ మనం లెక్కిస్తున్నాం అక్షరాల. ఆయన అర్థం ఏంటంటే, మా దినమును లెక్కించుట మాకు నేర్పు అంటే జ్ఞానం గల హృదయాన్ని మాకు అనుగ్రహించు. ఎన్ని తక్కువ రోజులు మేము బ్రతుకుతున్నాము, ఇంకెన్ని రోజులు ఉంటారు నీ లోకంలో. అందుకనే ఆ 12వ వచనం ప్రారంభించండి, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. జ్ఞాన హృదయం కలిగినటువంటి వాడు జాగ్రత్త పడతాడు. చూడండి, ఒకప్పుడు నాకు బాగా గుర్తు, 16 సంవత్సరాల వయసులో ఒకసారి, మరి ఆ ఇన్స్టెంట్స్ నాకు బాగా గుర్తు. అప్పుడు నా వయసు 16-17 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నటువంటిది, నేను ఇంకా 20 సంవత్సరాలు కూడా దాటలేదు కదా, నా ముందు చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఈ సంవత్సరాలన్నీ దేవుని కొరకే బ్రతకాలని అనుకున్నా. ఇదే విధంగా నాకు బాగా గుర్తు, అది నేను ఏ ప్లేస్లో నిలబడ్డాను, ఆ మూమెంట్స్ అన్ని నాకు గుర్తు. నా వయసు ఇంకా 20 సంవత్సరాలు దాటలేదు, నా ముందున్న చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఈ సంవత్సరాలన్నీ దేవుని కొరకే బ్రతకాలి అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 50 సంవత్సరాలు, 49 సంవత్సరాలు, అంటే 50 సంవత్సరాలు అనుకోవచ్చు. ఇప్పుడు నా ముందు నాకు చాలా సంవత్సరాలు ఉన్నాయని నేను అనుకోలేను. ఉంటే మ్యాక్సిమం ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నాయి తెలియదు. 80 సంవత్సరాలు బ్రతికితే, 70 సంవత్సరాలు బ్రతి 20 సంవత్సరాలు ఉన్నాయి, 60 సంవత్సరాలు బ్రతితే 10 సంవత్సరాలే ఉన్నాయి, తెలీదు. కానీ ఇప్పుడైనా ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు బ్రతికిన దానికన్నా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా బ్రతకాలి. నా దగ్గర నా జోబులో చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, నిజంగా దేనికి నేను ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెట్టాలి.
ఒకప్పుడు విలాసవంతంగా ఖర్చు పెట్టాను. విలాసవంతంగా అంటే నేను లెక్కించలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. నా జేబులో తక్కువ రోజులున్నాయి. నా జీవితంలో తక్కువ రోజులున్నాయి. చాలా తక్కువ 10, 20, 30. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఈ ప్రొడక్టివిటీ ఎక్కువ రావాలి. కాబట్టి అందుకనే మోషే భక్తుడు అంటున్నాడు, జ్ఞాన హృదయము కలుగునట్లుగా చే. అప్పుడు మాకు తెలుస్తుంది ఎన్ని తక్కువ రోజులు మాకున్నాయి, ఆ దినాలను మేము ఎట్లా ఖర్చు చేయాలి, సమయాన్ని ఎలా. మిత్రులారా, ఇప్పుడు కూడా ఇంకా మనము ఎలా పడితే అలా బ్రతకూడదు. ఆలోచన చేయాలి. ఏది శాశ్వతమైనటువంటిది, ఏది విలువైనటువంటిది. ఒకప్పుడు యవనంలో ఉన్నప్పుడు కోపడ్డానేమో, కానీ ఇప్పుడు కోపానికి అవకాశం లేదు. ఒకప్పుడు యవనంలో ఉన్నప్పుడు జీవిత ప్రారంభంలో ఉన్నప్పుడు పగ, ప్రతీకారము, కక్ష, మత్సరము, అసూయ ఇటువంటివి ఉన్నాయేమో, కానీ ఇప్పుడు వాటికి అవకాశం ఉండకూడదు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. మనం ఈ దినాన్ని ఈ యొక్క యాత్రను ముగించబోతున్నాం. కాబట్టి యవ్వనంలో ఉన్నట్టు, బాల్యంలో ఉన్నట్టు ఇప్పుడు ప్రవర్తించకూడదు మిత్రులు. సమయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఏది ఉపయోగము, ఏది ఉపయోగము కాదు, ఈ యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి మిత్రులారా. అదేవిధంగా కీర్తన గ్రంథంలో మరొక వచనం కూడా చూద్దాం. చూడండి, 144వ కీర్తనకు రండి. 144వ కీర్తన 4వ వచనం చూడండి. నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నాయి. నరులంట వట్టి ఊపిరిని పోలు, వారి దినాలంట దాటిపోవు నీడవలే ఉన్నాయి. నీడలు ఎంతసేపు ఉంటాయి? సూర్యుడు గదిలే కొద్ది నీడలు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు కనిపించే నీడ మరొక క్షణంలో, నెక్స్ట్ మినిట్లో అది కనిపించే నీడలు. కాబట్టి దినములను ఇక్కడ నీడలతో పోల్చడం జరిగింది. కాబట్టి చూడండి దినాలను ఎట్లా పోల్చారో. ఇక యాకోబు భక్తుడేమో ఆవిరితో పోలిస్తే, ఇక్కడేమో ఇందాకేమో ఆ నేతగాని యొక్క ఆ యొక్క ఎంత త్వరగా వాళ్ళు లేస్తూ ఉంటారు దానితో యోబు గారు పోలిస్తే, ఇక్కడ కీర్తనాకారుడేమో ఊపిరితో పోలుస్తున్నాడు, దాటిపోవు నీడతో పోలుస్తున్నాడు మిత్రులారా. ఒక సందర్భంలో దావీదు అంటాడు, యాక్చువల్గా సమూయేలు రాజైన సౌలు దావీదును చంపాలనుకుంటాడు. అప్పుడే దావీదు ఫిలిష్తీయులపై యుద్ధం చేసి వస్తాడు. యుద్ధం చేసి వస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి సౌలుకి కోపం ఏంటంటే, వీడికి పేరు వస్తుంది, ఈ దావీదుకు పేరు వస్తుంది, నా తర్వాత ఇతడు సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు అన్నటువంటి అసూయతో, మత్సరంతో జనాలు కూడా దావీదుకి గురించి ఎక్కువ కీర్తనలు పాడుతున్నారు. తట్టుకోలేక ఒక ఈటతో కొట్టి చంపాలనుకున్నాడు దావీదుని. ఒక ఈటను దావీదు పైకి బలంగా విసిరినప్పుడు దావీదు తప్పించుకుంటాడు. ఆ ఈట అలానే గోడకి అతుక్కుంటుంది అనమాట. అప్పుడు దావీదు పారిపోతాడు, సమూయేలు దగ్గరకు పారిపోయి, సమూయేలు రామాలో ఉంటాడు, సమూయేలు దగ్గరకు పారిపోయి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు సమూయేలు దావీదు వెంటనే ఇద్దరు కలిసి రామా పట్టణాన్ని వదిలిపెట్టి నాయోతు అనేటువంటి దగ్గరలో ఉన్న మరొక గ్రామానికి వెళ్తారు. అక్కడికి సౌలు చాలా మందిని పంపిస్తాడు, ఈ యొక్క దావీదును పట్టుకొని రమ్మని పంపించినప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రవచిస్తూ ఉంటారు. ఆ నాయోతు గ్రామంలో సమూయేలు చాలా మంది ప్రవక్తలు వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నప్పుడు దావీదును పట్టుకోవడానికి 3 సార్లు సైనికులను పంపిస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ప్రవచనాలు చెప్పిపోతూ ఉంటారు. సౌలు ఇట్లా కాదు, నేను వెళ్తానని చెప్పి సౌలు వస్తాడు. సౌలు కూడా చివరికి ప్రవచించటం ప్రారంభిస్తాడు. కానీ ఆ తర్వాత ఆ నాయోతు గ్రామము నుంచి దావీదు తప్పించుకొని రహస్యంగా యోనాతాను దగ్గరకు వస్తాడు. యోనాతాను దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఒక మాట అంటాడు, అది చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయంలో ఒక మాట అంటాడు దావీదు యోనాతానుతోటి. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపునను కొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా. మరణానికి నాకు, ఆ మాట గమనించారా మీరు?
యో నాకును మరణమునకును అడుగు మాత్రము, అడుగు మా ఇద్దరికి తేడా ఒక అడుగే. ఈ రోజుల్లో ఎంతమంది మనం చూసాం కదా, మొన్నటి దినాన నేను మీతో చెప్పాను ఆల్రెడీ, అమెరికాలో ఆ పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే సాటర్డే సండే శనివారం ఆదివారం వచ్చినప్పుడు ఆ రోజుల్లో కూడా ఏదో కొంత సంపాదించుకుంటే ఇంటికి పంపించవచ్చు కదా అన్నటువంటి ఆశతో ఈ ఫుడ్ డెలివరీ చేసేవాడంట. మనకిప్పుడు జొమాటో అని ఇట్లా ఉన్నాయి కదా, ఎవరన్నా ఆర్డర్ పెడితే అలా ఆర్డర్ పెట్టి, మరి ఎవరు ముందుగానే ప్లాన్ చేసి ఆర్డర్ పెట్టి మనుషులు ఎవ్వరూ లేనటువంటి చోటుకి ఆ అబ్బాయిని పిలిపించి ఆ అబ్బాయిని చంపేశారు. అసలు మన ఎదుట కనబడుతున్నటువంటి ఆ చిన్నపిల్లలు, ఆ యవ్వనస్తులు, ఆ యవ్వనురాండ్రు అలా మాయమైపోతున్నారు, చనిపోతున్నారు. కానీ మనమేమో ఇక్కడ ప్రణాళికలు గీస్తూ ఉన్నాం, డబ్బు సంపాదించడానికి ప్రణాళికలు గీస్తున్నాం, పేరు ప్రతిష్టలకు ప్రణాళికలు గీస్తూ ఉన్నాం. మిత్రులారా, సమయం అన్నటువంటిది చాలా తక్కువ ఉన్నది. సమయం తక్కువ ఉంది కాబట్టి ఆ సమయాన్ని విలువైన వాటికే పెట్టుబడిగా పెట్టాలి. దేనికి పెట్టుబడిగా పెట్టాలి? నా దినాలను, నా సమయాన్ని విలువైనటువంటి వాటికే నేను పెట్టుబడిగా పెట్టాలి. మిత్రులారా, యెషయా భక్తుడు చూడండి ఏమని చెప్పాడో. యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి రండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయములో 40వ అధ్యాయములో 6 నుంచి చదువుతున్నాను చూడండి. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు, నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఏం ప్రకటించాలి? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనుడు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. జనాలు ఎట్లా ఉన్నారంట? గడ్డిలాగా ఉన్నారంట, గడ్డి పువ్వులాగా ఉన్నారంట. గడ్డి వాడిపోయింది, దాని పువ్వు రాలిపోయింది. సర్వ శరీరుడు నిజముగా గడ్డి వంటి వారేనంట. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఆ తర్వాత ఒక మాట అన్నాడు, దేవుని వాక్యం అయితే మాత్రము నిత్యము నిలుచును. ఏది నిత్యము నిలుస్తుంది, ఏది అలా కనిపించి మాయమవుతుంది, ఈ యొక్క డిఫరెన్స్ మనకు తెలియాలి. మన పర్స్పెక్టివ్లో ఉండాలి. ఈ దృక్పథాన్ని కలిగి మనం మన సమయాన్ని గడపాలి. బైబిల్ గ్రంథం ఏది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కాబట్టి ఇందాక మోషే భక్తుడు అన్నట్టు, జ్ఞానము గల హృదయాన్ని మాకు అనుగ్రహించు. కాబట్టి మా దినాన్ని లెక్క పెట్టుకుంటాము. లెక్క పెట్టుకొని, అరే ఇంకా నా సమయం ఎంత తక్కువగా ఉన్నదో తెలుసుకొని ఆ సమయాన్ని శాశ్వతమైనటువంటి వాటికి పెట్టుబడిగా నేను పెట్టాలి. అంతేగాని ఇంకను ఆ చిన్నతనంలో జీవించినట్లు జీవిస్తే ఎలా మిత్రులారా? ఇక ఈ సందర్భంలో ఒకటి గుర్తుకొస్తుంది మనకు. ఆది కాండములో యాకోబు భక్తుడు, యాకోబు ముసలవాడైపోతాడు. మరి యోసేపు యాకోబుని, ఆయన సంతతి అంతటిని ఐగుప్తునకు తీసుకొని పోతాడు. ఆ కరువు కాలంలో యోసేపు దగ్గరకు వెళ్తారు. అప్పుడు యాకోబును ఫరో సమక్షానికి తీసుకెళ్తాడు యోసేపు. అప్పుడు యాకోబుని ఫరో ఒక మాట అడుగుతాడు. ఏమడుగుతాడు? ఆదికాండం 47వ అధ్యాయం చూడండి. ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనములో, ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైన గాను ఉన్నవి. 130 సంవత్సరాలు బ్రతికి ఆ దినాలు కొంచెంగా ఉన్నాయి, దుఃఖ సహితంగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి. యాకోబు భక్తుడు పలికినటువంటి మాటలు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అది ఎలా అయిపోతాయంటే, అలా ఆ నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి, అలా కనుమరుగైపోతూ ఉంటాయి. నీళ్లు కనిపిస్తున్నటువంటి నీళ్ళు అలానే మన కళ్ళ ముందే కనుమరుగైపోతున్నాయి. మిత్రులారా, జీవితం ఎంత చిన్నదో మనం గమనించాలి మిత్రులారా. ఇదే విషయాన్ని మనము ఇందాక నేను యెషయా గ్రంథంలో చెప్పాను కదా, నరులందరూ గడ్డి వలె ఉన్నారు. ఆ యెషయా గ్రంథం ఇంకా 64వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మేము ఆకులు వలె వాడిపోవచ్చున్నామని ఉపయోగిస్తాడు. ఆకులు వలె వాడిపోవచ్చున్నాము. మరి ఈ వచనాలన్నీ చదివితే మనకు నిరీక్షణ ఎక్కడుంది సార్ అని మీరు అడగొచ్చు.
మనకి నిరీక్షణ ఎక్కడుంది? ఒకరు ఆవిరి అంటున్నారు, ఒకరు ఊపిరి అంటున్నారు, ఒకరు నీడవలె అంటున్నారు, ఒకరు గడ్డి పువ్వు అంటున్నారు, ఒకరు ఆకులు వలె వాడిపోతామంటారు, మరొకరు పొగమంచు అంటారు, మరణానికి నాకు అడుగు మాత్రం అంటారు. మరి నిరీక్షణ ఎక్కడిది సార్? ఇందాక మనం చదివిన యెషయా గ్రంథంలో దేవుని వాక్యం మాత్రం నిరంతరం నిలుచును. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ నిరీక్షణ గురించి ఒకసారి చెప్తారు చూడండి. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయానికి రండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఎంత నిరీక్షణ కలిగినటువంటి మాటలు ఆయన చెప్తారో. 6వ అధ్యాయంలో 27వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకునగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకువు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. అంటే గడ్డి పువ్వులను వీటిని ఇంతగా అలంకరిస్తే మిమ్మల్ని ఇంకా ఎంత గొప్పగా అలంకరిస్తాడు దేవుడు. మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. దేవుని వాక్యం ఏ విధముగా నిత్యము నిలిచి ఉంటుందో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడుగుబడి, అయ్యా నువ్వే నా రక్షకుడువయ్యా, నీ నీతి నాకు కావాలయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నేను బలహీనుడనయ్యా, బలహీనురాలునైనా ఒప్పుకొని ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను ఆశ్రయముగా కలిగి ఉంటే శాశ్వత కాలములలో మనం ఆయనతో పాటు ఉంటామని బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ గ్రంథం మనకి ఇస్తున్నటువంటి నిరీక్షణ ఇది మిత్రులారా. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో, దేవుని ఇంటిలో ఉంటారో, దేవుడు తప్పకుండా వాళ్ళకి గొప్ప నిరీక్షణ ఇస్తాడు, తనతో జీవితాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడని చెప్పి బైబిల్ గ్రంథం పదే పదే చెప్తుంది. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఈరోజు మన ధ్యానం నుంచి కొన్ని విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటిది సమయపాలన. సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం? సమయం అనేది దేవుని బహుమానం. బాధ్యతతో దాన్ని వాడాలి. నిద్రపో చక్కగా, మంచిదే. తిను, మంచిదే. స్నేహితులతో గడుపు, మంచిదే. కానీ కొంత సమయం దానికి పెట్టినటువంటి వారిని దేవునితో ఉండడానికి, శాశ్వత కాల విషయాలు కొంత సమయాన్ని పెడదాము. సమయపాలన. రెండోది, మంచి పెట్టుబడి పెట్టడం నేర్చుకోవాలి. జీవితం చిన్నది కాబట్టి శాశ్వతమైనటువంటి వాటి కొరకు మనము డబ్బును పెట్టుబడిగా పెట్టాలి. డబ్బు అంటే జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మిత్రులారా, మీకు అనేక సార్లు చెప్తున్నాను, మీ అందరికీ ఈరోజు శక్తి ఉంది, మీ ఒంట్లో శక్తి ఉంది, మీ కాలంలో శక్తి ఉంది. ఒకరోజు వస్తుంది ఒంట్లో శక్తి ఉండదు, కాలంలో శక్తి ఉండదు. అటువంటప్పుడు మన టౌన్లో ఉన్న చర్చిల్లో కూర్చోండి సంతోషంగా. ఎక్కడికి పోలేరు కాబట్టి ఈరోజు మనం పోగలం కదా. ఈరోజు నీకు శక్తి ఉన్నది కదా. నేను ఈ మాట చెప్పబట్టి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చెప్తూనే ఉన్నా. నేను 100 సార్లు మీరు విన్నారు చూడండి ఈ మాటను. దగ్గరలో చాలా గ్రామాలలో అసలు సహవాసం లేని వాళ్ళు ఉన్నారు, ఫెలోషిప్ లేని వాళ్ళు ఉన్నారు. వారంలో 1-2 గంటలు, రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలండి. 24 × 7 ఎంతండి? అదొక 168 గంటలండి. ఈ 168 గంటలు ఒక 2 గంటలు సహవాసము లేని ప్రాంతాలు ఉన్నాయి, చర్చిలు లేని ప్రాంతాలు ఉన్నాయి. కర్నూలు చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే అక్కడికి వెళ్ళండి. 10 మంది కూర్చునే దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది నీకు? మంచిదే, కూర్చో. ఆ చర్చికి నువ్వు అవసరమైతే ఉండాలి. ఆ చర్చికి నువ్వు అవసరమైతే 100% ఉండాలి. ఇప్పుడు సంఘ కాపరు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, కొంతమంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు ఉంటారు. కొంతమంది అవసరం ఒక చర్చి రన్ అవ్వాలంటే, వాళ్ళ వరకు ఓకే. నువ్వు ఊరక కూర్చునే పని అయితే ఎందుకు కూర్చోవు? నువ్వు ఊరక, నీకు వాక్యం వచ్చు, నీ ఒంట్లో శక్తి ఉంది, నీకు నీ అకౌంట్లో దినములు పెట్టుబడిగా ఉన్నాయి, డబ్బు దేవుడు విస్తారంగా డబ్బులు వేసాడు, ఇంకా ఒక 5,000 రోజులు ఉన్నాయేమో, 10,000 రోజులు ఉన్నాయేమో. వెళ్ళు, ఒక మిషనరీగా వెళ్ళు. ఎవరు లేని చోట ఒక 2 గంటలు గడిపి అక్కడ చిన్న సంఘాన్ని ప్రారంభించు.
నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు డిసప్పాయింట్ కావు, సంతోషపడతావు. నువ్వు వెనక్కి తిరిగి చూసి, ఆహా, నా దినములు బాగానే గడిపానులే. 10 మంది ఉన్న చోట నేను వెళ్ళి కూర్చుండక, ఎవ్వరూ లేని చోట, ఇప్పుడు అదే కదా, ఇప్పుడు 10 దీపాలు ఉన్న చోట 11 క్యాండిల్ని వెలిగించి పెడితే ఉపయోగం ఏంటి? వెలుగు లేని చోట ఒక దీపాన్ని పెట్టు, ఆ దీపం యొక్క విలువేంటో నీకు తెలుస్తుంది. 10 దీపాలు వెలుగే చోట 11 దీపం పెడితే వెలుగులో మార్పే ఉండదు. చూడండి. కానీ మంచి పెట్టుబడి పెట్టండి. మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాం, మన దినాలు పెట్టుబడి. కాబట్టి తెలివైనటువంటి వ్యక్తి, దినములు కొంచెమే ఉన్నాయి, దినములు విలువైనవి, సమయం విలువైంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. ఇదే విషయాన్ని పౌలు గారు రాస్తారు. సమయమును పోనీక దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగము చేసుకునుడి. ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగుంటుంది. రిడీమ్ ద టైమ్ ఫర్ ద డేస్ ఆర్ ఈవిల్. దినములు చెడ్డవి, రిడీమ్ ద టైం అంటే సమయాన్ని విమోచించండి అంటాడు. మన సమయం ఎందుకు విమోచించాలి ఇప్పుడు? ఎందుకంటే టీవీ ఆక్రమించేసింది, మొబైల్ ఫోన్ ఆక్రమించేసింది, వేరే వేరే అలవాట్లు, సినిమాలు ఆక్రమించేసినాయి, సీరియల్ మన సమయాన్ని ఎవరో దొంగిలించారు. అందుకని ఆ మాట ఉపయోగించాడు, రిడీమ్ యువర్ టైం. నీ సమయాన్ని విమోచించండి. ఎందుకు? దినములు చెడ్డవి, ఎలకాలం నీతో ఉండవు. ఈ రోజు కనిపిస్తావు, మాయమైపోతావు. మరణానికి జీవానికి ఒక అడుగు మాత్రమే తేడా ఉంది, దావీదన్నట్టు. కాబట్టి మిత్రులారా, మొదటిది సమయ పాలన, రెండోది మంచి పెట్టుబడి, మూడవది రేపటి మీద మనకు అధికారం లేదు. ప్రతి నిమిషాన్ని దేవుని కృపగా స్వీకరించండి, నమ్రత కలిగి ఉండండి. నమ్రత మూడోది. సమయపాలన మొదటిది, రెండోది మంచి పెట్టుబడి పెట్టండి, మూడోది నమ్రత కలిగి జీవించండి. ఏంటి నమ్రత? రేపటి మీద మనకు అధికారం లేదు, దేవుని చిత్తమైతే అలా చేస్తాము, దేవుని చిత్తమైతే ఇలా చేస్తాము. ప్రతి నిమిషాన్ని దేవుని కృపగా స్వీకరించండి. మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఒక మాట గుర్తుపెట్టుకోండి. మనం గడిపే రోజులు ఈ మళ్ళీ రావు మనకి, కానీ ఈ రోజుల్లో మనం చేసే పనులు మాత్రం శాశ్వత కాలం ఉంటాయి. మనం గడిపే రోజులు మళ్ళీ రావు, కానీ ఈ రోజుల్లో మనం చేసే పనులు మాత్రం శాశ్వత కాలం ఉంటాయి. మిత్రులారా, సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి, మంచి పెట్టుబడిగా పెట్టండి, మిషనరీలుగా వెళ్ళండి. మిషనరీ అంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళి ఎక్కడికో వెళ్ళమంటం లేదు. నీ చుట్టుప్రక్కలే అక్కడక్కడ ఉన్నారు ప్రజలు, సహవాసమే లేదు, దేవుడే. వాళ్ళకి ఆశ ఉంది కొంతమందికి, అసలు ఎలా బ్రతుకుతున్నారో కొంతమంది అయితే. వెళ్ళు, వారానికి 1-2 గంటలు వాళ్ళతో కూర్చో, ఒక చిన్న సహవాసాన్ని ప్రారంభించు, చిన్న సంఘాన్ని ప్రారంభించు. రేపు వెనక్కి తిరిగి నువ్వు చూసినప్పుడు నువ్వు సంతోషిస్తావు, ఆహా, నా జీవితంలో ఒక మంచి పని చేశాను అని చెప్పి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.